ఫ్రీ బస్‌లో ఇక ఆధార్ కార్డ్‌తో పని లేదు. మరి ఎలాగో తెలుసుకుందాం రండి. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేయాలని చెప్తున్నారు. ఇకపై ప్రతిసారి ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా మహిళలందరికీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. దీనికోసం ప్రభుత్వం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కేవలం బస్ పాస్ మాత్రమే కాకుండా ఒక డిజిటల్ వాలెట్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ కార్డు ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మెట్రో మరియు ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ప్రయాణించవచ్చు. భవిష్యత్తులో దీనికి రేషన్, ఆరోగ్య సేవలు మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు కూడా అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిజిటల్ కార్డుల వల్ల ప్రతి ప్రయాణం రికార్డు అవుతుంది. దీనివల్ల ఏ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉందో తెలుసుకుని అక్కడ మరిన్ని బస్సులు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం ద్వారా సుమారు 2,055 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా ప్రభుత్వం దీనికోసం 8,500 కోట్ల రూపాయలను ఆర్టీసీకి మంజూరు చేసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.